ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో ఏపీ సీఎం జగన్ ను కలవబోతున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రామ్ గోపాల్ వర్మ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఆర్జీవీ సీఎం జగన్ ను కలిసేందుకే విజయవాడకు వచ్చినట్టుగా సమాచారం. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరి కాసేపట్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న రామ్ గోపాల్ వర్మ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఆర్జీవీ సీఎం జగన్ ను కలిసేందుకే విజయవాడకు వచ్చినట్లుగా సమాచారం వినిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, రామ్ గోపాల్ వర్మ మరి కాసేపట్లో జగన్ ను కలవబోతున్నారు. ఈ భేటీని మనం ఏ కోణంలో చూడొచ్చు? ఝాన్సీ రాణి, ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఈరోజు మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన నివాసంలో కలవబోతా ఉన్నారు. వ్యూహం సినిమాని ఆయన రూపొందించారు. ఈ నెల 29వ తేదీన వ్యూహం సినిమా రిలీజ్ కాబోతా ఉంది. అనేక ఆటంకాలను ఎదుర్కొని సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న తర్వాత వ్యూహం సినిమా ఈ నెల 29వ తేదీన రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించినటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ముందస్తుగా విజయవాడలోనే దీని ప్రీ రివ్యూ షో వేయటం కూడా కోసం ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేసినట్టు ఏర్పాట్లు పరిశీలించడానికి ఆర్జీవీ వెళ్లబోతా ఉన్నారు. అక్కడ పరిస్థితులన్నీ చూసి పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రిని 3:30 గంటలకి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వెళ్లి కలుస్తారు. ఈ సినిమా ఉన్నటువంటి గతంలోనే దీనికి సంబంధించినటువంటి రివ్యూలన్నీ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి 29వ తేదీన రిలీజ్ చేయడం, దీనికి పూర్వపరాలన్నీ కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసిన ఆర్జీవీ ఈ రోజు తేదీ విడుదల తేదీ నిర్ణయం కావటం, విజయవాడలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆర్జీవీ కలవటం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వ్యూహం సినిమాలో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆయన మీద నేపొందించినటువంటి కేసులు, వాటి నుంచి బయటపడిన విధానం, రాష్ట్ర రాజకీయ రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పయనిస్తున్న విధానం, ఇదే నేపథ్యంగా రూపొందించినటువంటి చిత్రంగా పేర్కొంటున్నారు వ్యూహం సినిమా. ముఖ్యంగా 2024 ఎన్నికలకు ముందు వస్తున్నటువంటి సినిమా ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రాధాన్యంగా తీసుకుని ఆయన మొత్తం ఎదుర్కొన్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు, సవాళ్లు, వాటి నుంచి బయటపడిన విధానం, జరుగుతున్నటువంటి రాష్ట్ర గత 4.5 ఏళ్లుగా రాష్ట్రంలో చేస్తున్న పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పేసి భావిస్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ఆర్జీవీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి వెళ్లి అక్కడ పరిస్థితులు, అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించి ఆ తర్వాత నేరుగా తాడేపల్లిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ముఖ్యమంత్రితో దాదాపు అరగంట పాటు సమావేశమయ్యి ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి, అలాగే జయరాజ్, ఈ సినిమా ఎన్నికల ముందు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్రభావం జనాల మీద ఎలాంటి ఉండే అవకాశం ఉంది? తప్పకుండా వైసీపీ శ్రేణులకి ఈ సినిమా ప్రభావం తప్పకుండా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒక హీరోగా, జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎలా అధిగమిస్తున్నారు, ఆయన మీద నమోదైనటువంటి కేసుల నుంచి ఏ విధంగా ఆయన ముందుకెళ్తా ఉన్నారు, రాష్ట్రంలో గత 4.5 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలవుతా ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఎన్నికల నేపథ్యంలో ఉన్నటువంటి రిలీజ్ చేస్తున్నటువంటి ఈ సినిమా ఉన్నటువంటి పరిస్థితిలో ప్రాధాన్యత సందర్భంగా ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆర్జీవీ 2019 ఎన్నికల సమయంలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటటువంటి ఒక సినిమాను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఎన్నికల ముందు ఆ సినిమా రిలీజ్ అయ్యి అది మొత్తం మీద వైసీపీ శ్రేణుల్లోకి బలంగా వెళ్ళినటువంటి పరిస్థితి. మళ్లీ 2024 ఎన్నికల సమయంలో వ్యూహం అనేటటువంటి టైటిల్ తో ఈ సినిమాని తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గతం ముఖ్యమంత్రి అవటానికి ముందున్నటువంటి అంశాలు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ సినిమా ద్వారా మరొకసారి ఎన్నికల ముందు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నమే ఆర్జీవీ చేశారని చెప్పేసి ఆ పార్టీ శ్రేణులన్నీ పేర్కొంటున్నాయి. ఝాన్సీ, అలాగే జయరాజ్, ఈ భేటీ ఇరువురి మధ్య ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది? అలాగే భేటీ అనంతరం మీడియా ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోందా రామ్ గోపాల్ వర్మ? తప్పకుండా మరికొద్దిసేపట్లోనే ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు, ఈ సినిమా రిలీజ్ సంబంధించిన ఏర్పాట్లు
పరిశీలించడానికి వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత 3:30 నుంచి 4 గంటల మధ్య షెడ్యూల్ ఆర్జీబీకి కేటాయించింది సీఎం. 3:30 గంటలకి దాదాపు 30 నిమిషాల పాటు అటు ముఖ్యమంత్రి ఇటు ఆర్జీబీకి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. దీని సినిమాకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా తేదీని ప్రకటించినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి మిగతా అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రిని కలిసి వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో కూడా వివరాలన్నీ కూడా ఆర్జీబీ వెల్లడించే అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.